హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా బాయ్స్. ఈరోజు వచ్చేసి కూలీ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ అయింది. కూలీ వచ్చేసి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్, రజనీకాంత్ హీరో, అనిరుద్ మ్యూజిక్. ట్రైలర్ ఎలా ఉంది అంటే బాగుంది, కానీ విక్రమ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. చూద్దాం. క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే నాగార్జున విలన్ లాగా చేశాడు. దీంట్లో డిఫరెంట్ క్యారెక్టరు, లుక్స్ కావచ్చు, పీరియడ్ కావచ్చు, కోట్ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు. ఫస్ట్ టైం నాగార్జున విలన్గా యాక్ట్ చేస్తాను. ఇది చూద్దాం. ఈ మూవీ వచ్చేసి ఏ రేటెడ్ అంటేనే వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. వైలెన్స్ ఎక్కువ ఉంటే విలన్కి ప్లస్ పాయింట్. విలన్కి అంటే బ్లడ్ కావచ్చు, గన్ షాట్స్ కావచ్చు, ఎక్కువ చూపించచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్కి వచ్చేసి ఉపేంద్ర యాజ్ ఫ్రెండ్గా చేశాడు, రజనీకాంత్ ఫ్రెండ్గా. ఇతనివి ఎక్కువ సీన్స్ ఏం లేవు, ఒక 2 షాట్స్ ఉన్నాయి. ఒకటి అదే ఫైటింగ్ సీను మహారాష్ట్రలో, ఇంకొకటి ఐకానిక్ది అదే కన్నుది, అదే ఏ సినిమాలో ఉంది కదా, మీరు మీమ్స్లో అన్నిట్లో చూసే ఉంటారు, కన్ను సీను, అది హైలైట్. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి వస్తే హైలైట్ క్యారెక్టర్ ట్రైలర్లో కానీ ఎక్కువ చూపించినారు. మలయాళం యాక్టరు, మంజుమల్ బాయ్స్లో ఉన్నాడు కదా, శోభిన్ అని. అతను పొట్టిగా ఉంటాడు, కానీ దీంట్లో డ్యాన్స్ బాగా చేసినాడు. ప్రతి దాంట్లో చేస్తాడు, దీంట్లో డ్యాన్స్ బాగా చేసినాడు. లుక్స్ బాగున్నాయి, కానీ ట్రైలర్లో ఎక్కువ చూపించినది ఇతని క్యారెక్టరే. అతను నెగిటివ్గానే ఉంటాడు అనుకున్నాము, నాగార్జున కింద పనిచేస్తాడేమో. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి కట్టప్ప, సత్యరాజు రజనీకాంత్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఏదో మిషన్లో ఉన్నాడు, అది కంప్లీట్ చేయాలని ఉంది ట్రైలర్లో. ఆ సీన్స్ మాత్రం కొంచెం చూపించినారు. అది ఇతను రజనీకాంత్కి నెగిటివ్గా ఉంటాడా పాజిటివ్గా ఉంటాడా అని ఇంకా అది సినిమా చూసే చెప్పాలా. తర్వాత ఇతను శృతి హాసన్ వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేసినారు. శృతి హాసన్ గురించి చెప్పాలంటే ఓకే, ఎమోషన్ సీన్స్లో ఉంది, ఓకే. ఇంతవరకు వచ్చినారంటే ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి అమీర్ ఖాన్ ఫస్ట్ టైం యాజ్ విలన్ సౌత్ ఇండస్ట్రీలో చేసినాడు అనుకుంటాను. లుక్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ టాటూ కావచ్చు, ఆ బనీన్ లుక్, ఆ ముస్టాచ్ అంతా కొంచెం లుక్ వేరియేషన్ చాలా బాగుంది. ఇతను మెయిన్ విలన్గా ఉండొచ్చేమో. ట్రైలర్లో చూపించినారు, ఒక్కసారి అతని ఫేస్ చూపించినారు, మళ్ళీ వెపన్స్ పట్టుకునే సీన్స్ చూపించినారు. అతని క్యారెక్టర్ ఏమన్నా బాగుండొచ్చు మూవీలో. ట్రైలర్ లాంచ్ ఉంది, ట్రైలర్ లాంచ్లో కూడా అదే లుక్లో వచ్చినాడు, ఫేక్ టాటూ బనీను అంత వేసుకొని. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రజనీకాంత్ గురించి. రజనీకాంత్ ఏ రేటెడ్ ఫిలిం సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం వచ్చేసి శివ అని, పాస్ట్ 35 years బ్యాక్, అంటే 1989 ఆ రేంజ్లో ఉంటుంది. లుక్స్ బాగున్నాయి. బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉండొచ్చు దీంట్లో, ఎందుకంటే ట్రైలర్లో కానీ లాస్ట్లో వితౌట్ బియర్డ్ సీన్ ఒకటి చూపించినారు. కానీ రజనీకాంత్ ఇది ఎక్కువ రివీల్ చేయలేదు. ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఏ రేటెడ్ కాబట్టి వైలెన్స్ ఎక్కువ ఉంటుందేమో. ఈ విక్రమ్ లాగా ఏమన్నా అంటే ఇంటర్వెల్లో రివీల్ చేసినారు కదా కమల్ హాసన్, అలా ఏమన్నా రివీల్ చేస్తే కొంచెం అదే చూసినాం కదా ఆల్రెడీ స్టోరీ, అలాగుంటే బాగుండదు. నెక్స్ట్ రజనీకాంత్ డైలాగ్ వచ్చేసి ఒకటి ఉంది, 2-3 సీన్లే ఉండేది ఫైటింగ్ సీన్స్, కానీ తక్కువ ఏమన్నా ఉండొచ్చేమో. నెక్స్ట్ వచ్చేసి అనిరుద్ధ్ మూవీ ఒక హైప్లో నిలబెట్టినాడు. ఎందుకంటే ఆ పవర్ హౌస్ సాంగ్ కావచ్చు, మోనికా సాంగ్ కావచ్చు, ఫస్ట్ సాంగ్ కావచ్చు, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, కానీ విక్రమ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ట్రైలర్లో. ఆ మ్యూజిక్ కావచ్చు, సీన్స్ కావచ్చు, కట్ కావచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఇంకా 12 days ఉంది రిలీజ్కి. ఇది మళ్ళీ ఒకే రోజు రిలీజ్ అవుతుంది. చూద్దాం ఏది పాజిటివ్ రివ్యూ వస్తుంది అనేది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఒక థమ్స్ అప్ ఇవ్వండి, లైక్. మేము ఇంకా బిల్డ్ అవుతున్నాము, ఇంకొక ఛానల్ కానీ ఓపెన్ చేసినాము మేము. లైక్ సేమ్ కంటెంట్ కన్నడలో ఉంటుంది, హిందీ కూడా చేస్తున్నాము, కొంచెం టైం పడుతుంది. అలాగే దానికి కానీ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి, మేము వీక్లీ అప్డేట్స్ చేస్తాం, మూవీ అప్డేట్స్, వెబ్ సిరీస్ రివ్యూ కావచ్చు, మూవీ రివ్యూ కావచ్చు, అన్ని లాంగ్వేజ్వి రివ్యూ చేస్తాము.
మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్స్. నమస్తే.